Discuss IBPS RRB Clerk Prelims test number 57 arithmetic question number 41. Right, study the table and answer the given question. So this is about a data interpretation. Number of gold coins sold by 5 stores during 5 months. So 5 stores on ABCD, 5 months on April, May, June, July, August. So look at 41. Number of gold coins sold by store D in May is what percent of the number of gold coins sold by store E in July? Store D in May that is 96 and store E in July that is 144. 96 by 144 into 100. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 16 6 ఆర్ 9 టైమ్స్ మళ్ళీ ఏం రాయొచ్చు 2/3 అని రాయొచ్చు కదా. 2/3 అంటే ఎంత పర్సెంట్ అవుతుంది? 66 2/3% కదా. ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 42. What is the average number of gold coins sold by store E in May, June, August? Store E, May, June, August. వీళ్ళకి యావరేజ్ కావాలి. యావరేజ్ చూస్తే ఒకసారి యూనిట్ డిజిట్ వెరిఫికేషన్ చేద్దాం. 8 + 1 is 9, 9 + 2 is 11 అంటే 1/3 రైట్. అంటే 3 1 అవ్వాలంటే ఎవరితో మల్టిప్లై చేయాలి? 7తో మల్టిప్లై చేయాలి. అంటే మన ఆన్సర్ 7తో ఎండ్ అవ్వాలి. విచ్ ఆప్షన్ ఇస్ దట్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 43. What is the difference between total number of gold coins sold by stores B and D together in July and total number of gold coins sold by stores A and C together in April? BD together in July that is 156 and 131, so total that will be 287 and AC together in April so that is 124 and 88 that will be 212. So మొత్తం ఎంత అవుతుందంటే 75 అవుతుంది అనమాట డిఫరెన్స్. థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 44. What is the respective ratio between total number of gold coins sold by store B in June and August together and total number of gold coins sold by store A in May and June together? Store B, June and August. మొత్తం ఎంత అవుతుంది అక్కడ? 158 to 206 that will be 364 is 2 and store A in May and June together. Store A in May and June. సో దాట్ విల్ బి 252. 153 + 99 252. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ 9 మల్టిపుల్. ఇక్కడ అసలు 3 మల్టిపుల్ కూడా లేదనుకుంటాను. అంటే రేషియోలో సెకండ్ పార్ట్లో 9 మల్టిపుల్ ఉండాలి. ఎక్కడెక్కడ ఉన్నారు? ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ఫిఫ్త్ ఆప్షన్లో ఉంది. రెండు ఆన్సర్స్ అవుతాయి అనమాట. కానీ ఫిఫ్త్ ఆప్షన్లో రేషియోలో ఫస్ట్ పార్ట్ ఎవరంట? 11 మల్టిపుల్. ఇది 11 మల్టిపుల్. 364 అనేది 11 మల్టిపుల్ కాదు. అంటే ఫిఫ్త్ ఆప్షన్ 11 మల్టిపుల్ రాదనమాట. అంటే ఇప్పుడు అంటే ఇది 11 మల్టిపుల్ కాదు, ఇది కూడా 11 మల్టిపుల్ కాదు రైట్. సో ఫిఫ్త్ ఆప్షన్ కాదు, ఆన్సర్ అవ్వదు. అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ వన్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 45. Number of gold coins sold by store D in April is what percent less than number of gold coins sold by store C in June? Store D in April it is 88 and it is that is what percent less? 88 అనేది ఎంత పర్సెంట్ తక్కువ ఎవరికన్నా? స్టోర్ C in June that is 150. 88 అనేది ఎంత తక్కువ? ఎంతకి? 62 తక్కువ ఎవరికన్నా? 150 కన్నా. 62/150 into 100. దీన్ని డైరెక్ట్గా అప్రాక్సిమేట్ చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. ఇక్కడ 62 ప్లస్లో 60 ఉందనుకోండి, 0 క్యాన్సిల్ అయిపోయి 3 2s are 3 5s are అని చెప్పి రాయొచ్చు. 2/5 అంటే ఎంత వస్తుంది? 2/5 అంటే 40%. అంటే ఇక్కడ 62 ఉంది కాబట్టి ఆన్సర్ 40% కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. 40% కన్నా కొంచెం ఎక్కువ ఎవరున్నారు ఇక్కడ ఆప్షన్స్లో? ఫోర్త్ ఆప్షన్ అనేది ఉందన్నమాట. సో అదే మన ఆన్సర్ అవుతుంది. కానీ సో ప్రాసెస్ చేయాల్సిందే అంటే ఏం రాస్తామంటే 62/150 into 100. సో ఇట్ ఈస్ 53 టైమ్స్ అండ్ ఇట్ ఈస్ 52 టైమ్స్. ఎందుకు 52తో కట్ చేశానంటే డినామినేటర్లో ప్రతి ఒక్క ఆప్షన్లో డినామినేటర్లో 3తో ఎండ్ అవుతుంది, అందుకే 3తో రాశాను. 50తో కట్ చేశాను అనమాట రైట్. ఇప్పుడు 2 into 2 ఎంత అవుతుంది? 4. అంటే న్యూమినేటర్లో 4 రావాలి, డినామినేటర్లో 3 ఉండాలి. ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. సో 3 into 0 is 0, 0 + 2 is 2 రాదు. నెక్స్ట్ 9 3s are 27, 27 + 1 that is 28. ఇక్కడ కూడా రాదు, లాస్ట్ 8 ఉంది. 8 3s are 24, 24 + 2 is 26, లాస్ట్లో 6 ఉంది న్యూమరేటర్లో, ఇక్కడ కూడా రాదు. నెక్స్ట్ 41 into 3 కదా, 3 into 1 is 3, 3 + 1 is 4 అంటే న్యూమరేటర్లో 4 వస్తుంది రైట్. ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అవ్వచ్చు 4 into 3 is 12, 12 + 1 is 13 అంటే ఇక్కడ 3 వస్తున్నారు లాస్ట్లో, కాదు. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 46th question. Trains A and B both of equal length are running on the parallel lines in the same direction at the speed of 54 km/h and 90 km/h respectively. Train B crosses train A in 24 seconds. How much time will train A take to cross a platform which is 240 meters long? So ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే ఎంతసేపు పడుతుందంటే ట్రైన్ ఏకి ప్లాట్ఫామ్ని క్రాస్ చేయాలంటే ముందు మనకి ఏం కావాలి? ప్లాట్ఫామ్ లెంగ్త్ కావాలి, ట్రైన్ లెంగ్త్ కావాలి. ఇక్కడ ఉందా ట్రైన్ లెంగ్త్? లేదు. అంటే ముందు ట్రైన్ లెంగ్త్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి. సో ట్రైన్ ఎంతసేపులో క్రాస్ చేస్తుంది? 24 సెకండ్స్లో క్రాస్ చేస్తుందంట రైట్. సో డిస్టెన్స్ అంటే అక్కడ డిస్టెన్స్ ఏం రాస్తాం? ట్రైన్ ఏం క్రాస్ చేస్తుందంటే రెండు ట్రైన్ల యొక్క లెంగ్త్ లేక రాసేది, కానీ రెండు ట్రైన్లు ఈక్వల్ లెంగ్త్ అంటున్నారు కాబట్టి లెట్ us take both the trains length as L and L. అంటే మొత్తం ఎంత అవుతుంది? డిస్టెన్స్ ఈస్ 2L.
దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంతసేపులో క్రాస్ చేస్తుందంట 24 సెకండ్స్లో క్రాస్ చేస్తుందంట, దట్ ఈస్ టైం. అండ్ స్పీడ్స్ ఇప్పుడు రెండు ట్రైన్స్ వెళ్తున్నాయి కాబట్టి రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి సో డిఫరెన్స్ చేస్తాం కదా, రిలేటివ్ స్పీడ్లో డిఫరెన్స్గా తీసుకునేది, డిఫరెన్స్ ఎంత అక్కడ 36. సో 36 ఇంటూ ఎవరితో మల్టిప్లై చేస్తాం 5/18తో మల్టిప్లై చేస్తాం. సో దట్ విల్ బి 18 1s are 18 2s are and then 2 gets cancel. సో L ఈక్వల్ టు 5 into 24 ఎంత అవుతుంది 120 అవుతుంది అనమాట. సో L అంటే ట్రైన్ ఏ లెంగ్త్ అయినా 120, ట్రైన్ బి లెంగ్త్ అయినా 120. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ట్రైన్ ఏ ఎంతసేపట్లో ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది, ప్లాట్ఫామ్ లెంగ్త్ ఎంత 240, ఆల్రెడీ ట్రైన్ లెంగ్త్ ఎంత వచ్చింది 120, మొత్తం ఎంత 360. సో టైమ్ ఈక్వల్ టు 360 బై ఏ స్పీడ్తో వెళ్తుంది ట్రైన్ ఏ 54 స్పీడ్తో వెళ్తుంది, 54 into 5/18. సో దట్ విల్ బి 18 1s are 18 3s are and then it is ఇక్కడ 15 ఉంది కదా, 3 1s are 3 120 times 3 120. సో 5/120/5 అంటే ఎంత వస్తుంది అంటే 24 వస్తుంది. సో దట్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 47. X keeps aside 20% of his monthly income towards rent. Out of the remaining, he gives 15% to his wife, pays 25% as bike EMI, and 30% in PPF. At the end, he is left with 9,600 besides the amount kept aside for the rent. How much is his monthly income? Okay. So, ఇనీషియల్గా X రూపీస్ అనుకుంటే 20% రెంట్కి తీసి పక్కన పెట్టాడంటే ఇంకెంత ఉంటుంది 80% ఉంటుంది. ఇప్పుడు దాంట్లో ఏం చేస్తున్నాడు, వైఫ్కి ఇస్తున్నాడు, బైక్ ఈఎంఐ కడుతున్నాడు, పీపీఎఫ్లో పెడుతున్నాడు. సో మొత్తం కలిపి ఎంత రిమైనింగ్లో 15%, 25%, 40%, 40 + 30 it is 70. అంటే 70 పోయిందంటే బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 30 ఉంటుంది. సో ఇది మొత్తం ఎవరికి ఈక్వల్ అవుతుందంటే 9,600కి ఈక్వల్ అవుతుంది అనమాట. రైట్, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 0 0 క్యాన్సిల్, ఇక్కడ కూడా 2 zeros క్యాన్సిల్. ఇంకా మొత్తం ఆన్సర్లో ఎన్ని జీరోస్ ఉండాలి, ఇక్కడ మొత్తం జీరోస్ అన్నీ కూడా ఇటువైపు వచ్చేస్తాయి కదా, ఆన్సర్లో మొత్తం 4 zeros ఉండాలన్నమాట. రైట్, ఇంకొకసారి జాగ్రత్తగా చూస్తే 8 3s are 24, 24 4s are 96 అండ్ ఆన్సర్ ఏమవుతుంది 40,000 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 48. The average of 11 observations is 55, average of first 5 observations is 62 and that of last 4 observations is 49. If the value of 7th observation is 13 more than the 6th observation, what is the value of 6th observation? Okay, right, 6th observation కావాలంట. మనం ఏం తీసుకుందామంటే let us take మనకు ఆన్సర్ కావాలి కాబట్టి 6th observation x అనుకుంటే 13th observation ఏమవుతుంది x + 13 అవుతుంది. ఇఫ్ 6th observation is x, 13th observation will be x + 13. సో మొత్తం ఎంత అవుతుందంటే 2x + 13. ఈ వాల్యూ కావాలి మనకి 2x + 13. చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇంతకీ 11 observations 55 అంటే ప్రతి ఒక్కరి దగ్గర 55 రూపాయలు ఉన్నట్టే కదా. ఈచ్ పర్సన్ ఇస్ హ్యావింగ్ 55 రూపీస్. 55 రూపీస్లోకి మార్చుకుందాం. ఈచ్ పర్సన్ ఇస్ హ్యావింగ్ 55 రూపీస్. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 observations 62 అంటే వాడి దగ్గర ఉండాల్సింది 55 కానీ 62 అంటే 7 ఎక్కువ ఉంది, అంటే ఎక్కువ తెచ్చుకున్నాడు. అంటే ఎన్ని 7s ఎక్కువ తెచ్చుకున్నారు 5 7s. 5 into 7 అంటే ఎంత 35. అంటే 35 ఎక్స్ట్రాగా తెచ్చుకున్నారంటే ఇది అప్పు తెచ్చుకున్నట్టే కదా, నెగిటివ్ అనమాట, నెగిటివ్. సో 35 ఎక్కువ తెచ్చుకున్నారు. నెక్స్ట్ లాస్ట్ 4 observations యావరేజ్ 49 అంటే ఉండాల్సింది 55 49 ఉందంటే బ్యాలెన్స్ ఎంత 6 రూపీస్ ఏం చేశారంటే 6 రూపీస్ దాచిపెట్టుకున్నారు. ఎన్ని 6లు 4 6లు, 4 into 6 ఎంత 24 అనమాట. రైట్, సో ఇప్పుడు ఇది +24, ఇది -35, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుందంటే -11 అవుతుంది. అంటే 11 రూపీస్ తక్కువలోనే ఉన్నారు. రైట్, ఈ 11 రూపీస్ మొత్తం ఏమవుతుంది చూద్దాం ఒకసారి. రైట్, ఇప్పుడు అకార్డింగ్ టు కాన్సెప్ట్ ప్రకారం అందరి దగ్గర 55 ఉంటే 6th పర్సన్ దగ్గర 55, 7th పర్సన్ దగ్గర కూడా 55 ఉండాలి. ఇద్దరి దగ్గర కలిపి 110 ఉండాలి. ఇద్దరి దగ్గర కలిపి 110 ఉండాలి. కానీ ఇక్కడ రిజల్ట్ ఎంత ఉంది -11 ఉంది. 110లో నుంచి -11 తీస్తే ఎంత అవుతుంది 99 అవుతుంది. అంటే 6th observation 7th observation రెండు కలిపి 99 ఉండాలి. 6th observation is x, 7th observation is x + 13, మొత్తం ఎంత 2x + 13 and that will be is equals to 99. ఈ 13 ఇటు వచ్చేస్తే ఎంత అవుతుంది -13 అవుతుంది. సో that will be 86. if 2x is equal to 86, x వాల్యూ ఎంత అవుతుంది, x వాల్యూ is x అంటే 6th observation కదా 43. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 49. How many kgs of rice costing 97 per kg must be mixed with 45 kgs of rice costing 57 per kg so that there may be a gain of 20% by selling the mixer at rupees 86.40 per kg? Okay, right. So ఇది ఎలిగేషన్ కాన్సెప్ట్ ద్వారా చేస్తాం. ఎలిగేషన్ చేయాలంటే అన్నీ కూడా ఈక్వల్ టర్మ్స్లో ఉండాలన్నమాట. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది 97 per kg, ఇక్కడ కూడా కాస్ట్ ప్రైస్ ఉంది. అంటే వచ్చే మిక్సర్ కూడా కాస్ట్ ప్రైస్లోనే ఉండాలి. కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉందన్నమాట, 20% ప్రాఫిట్కి అమ్ముతున్నారు, సెల్లింగ్ ప్రైస్ ఉందన్నమాట. సో దాన్ని కూడా కాస్ట్ ప్రైస్ చేద్దాం. ఏంటంటే అది 86.40 కమ్మితే 86.40 కమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుందంట 20% ప్రాఫిట్ వస్తుందంట. అయితే మనకి 100% ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం. రైట్, సో ఇక్కడ 100 ఉంది కాబట్టి 2 zeros డెసిమల్ పాయింట్ పోతుందన్నమాట. సో 0 0 గెట్స్ క్యాన్సిల్. నౌ ఇట్ విల్ బి 12 7s are 84 అండ్ బ్యాలెన్స్ ఇట్ ఈస్ 24. సో ఇట్ ఈస్ 72. అంటే మిక్సర్ కాస్ట్ ప్రైస్ ఎంత 72.
72. Type 1 it is 97, type 2 it is 57, mixer cost is 72. Now go for alligation. Now it will be 72 ki 57 ki difference enta 15 and 97 ki 72 ki difference enta 25. Ratio enta vachindi? Ratio will be 3:5. Ratio will be 3:5. ఈ 5 parts ఎవరికి ఈక్వల్ అవుతుంది? 45 kgsకి ఈక్వల్ అవుతుంది. 5 parts is 45. ఈ 5 parts is 45. ఈచ్ పార్ట్ ఈజ్ 9. మనకు కావాల్సిన 3 partsే కదా. 3 9s దట్ ఈస్ 27. Fourth option. Next 50. The percent profit earned by selling an article at rupees 6720 is equal to percent loss earned on selling the same article at rupees 4480. What will be the profit percent? What will be the profit percent of the article if it is sold at 6440? Okay, so 6720 అమ్మితే ప్రాఫిట్ వస్తుందంట. అక్కడ వచ్చిన ప్రాఫిట్ పర్సెంట్ ఎవరికి ఈక్వల్ అవుతుంది? 4480కి వచ్చి అమ్మితే లాస్ వస్తుందంట. అక్కడ లాస్ పర్సెంట్కి ఈక్వల్ అవుతుందంట. అయితే 6440కి అమ్మితే ఎంత ప్రాఫిట్ పర్సెంట్ వస్తుంది చెప్పండి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, నా see here. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ ఈక్వల్ అవుతుందంటే ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ 6720 4480కి యావరేజ్ తీసుకుంటే అదేగా మన కాస్ట్ ప్రైస్. 6720 అండ్ 4480 మొత్తం ఎంత అవుతుందంటే 6000 4000 10000 700 400 1100 20 80 100. సో మొత్తం 1200. సో దట్ విల్ బి 11200 అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఇట్ ఈస్ 11,200 by 2. యావరేజ్ అంటే వీళ్ళిద్దరిని సమ్ చేసి by 2 చేస్తున్నా. దాట్ విల్ బి 5,600. సో కాస్ట్ ప్రైస్ ఇస్ 5,600. అడిగిన క్వశ్చన్ ఏంటి? 6440కి అమ్మితే ఎంత లాభం వస్తుంది అంటున్నారు. సో ఎంత ఎక్కువ అమ్ముతున్నాం? 840కి ఎక్కువ అమ్ముతున్నాం. ఎవరి మీద? 560 మీద, సారీ 5600 మీద అనమాట. రైట్, ఓకేనా? సో అబ్జర్వ్ చేస్తే 5600 10% ఎంత? 560. 5% ఎంత అవుతుంది? 280. సో మొత్తం యాడ్ చేస్తే దాట్ విల్ బి 840. సో దిస్ ఇస్ 10%, దిస్ ఇస్ 5%. ఆన్సర్ విల్ బి 15%. ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 51. The average weight of ABC is 50 kgs. Weight of B is 20 kgs less than A's weight and 5 kgs more than C's weight. B గురించి మాట్లాడుతున్నారు. And what will be the average weight of ABCD if D weighs 2 kgs more than C's weight? Okay. So ABC యావరేజ్ ఇచ్చారు, ABCD అడుగుతున్నారు. సో D గురించి ఎలా చెప్తున్నారంటే Cతో కంపేర్ చేస్తున్నారు అనమాట. రైట్, యావరేజ్ వెయిట్ ఆఫ్ ABC 50 kgs అంటే సమ్ ఎంత అవుతుంది? 150 కదా. సమ్ ఆఫ్ ABC is 150 kgs. ఓకే, ఫైన్. నెక్స్ట్ B ఎలా ఉన్నారంటే 20 kgs less than A's weight and 5 kgs more than C's weight. Okay. If C's weight is C, B's weight is C plus 5 because B is 5 kgs more than C's weight and if C's weight is C, B's weight is C plus 5 and A's weight will be, A weight ఎంత అవుతారంటే B కన్నా 20 kgs ఎక్కువ అవుతారనమాట. ఎందుకని? B అనేవాడు 20 kgs తక్కువ ఎవరికన్నా? A కన్నా. అలాంటప్పుడు A అనేవాడు ఎలా ఉంటాడు? B కన్నా 20 kgs ఎక్కువ ఉంటాడు. B C plus 5 అంటే A ఎంత అవుతారు? 20 kgs ఎక్కువ కాబట్టి C plus 25. ఇలా ముగ్గురిని సమ్ చేసామనుకోండి ఎంత వస్తుంది చూడండి ఒకసారి. C 3C plus 30 ఈక్వల్ టు 150 అవుతుంది. సో 3C plus 30 equal to 150 and 3C equal to 150 minus 30, that will be 120. So C will be ఎంత అవుతుందండి? C will be 42 and D value ఎంత? C will be 40. Sorry. 3C equal to 120, C is 40 and D value ఎంత అవుతుందంటే 42 అవుతుంది అనమాట. మనకు కావాల్సింది యావరేజ్ ఆఫ్ ABCD అంటున్నారు. ఆల్రెడీ A plus B plus C తెలుసు అండ్ A plus B plus C సమ్ తెలుసు కదా 150. సో D 42 అంటే మొత్తం సమ్ ఎంత అవుతుంది? 192. 4 కాబట్టి by 4 రాస్తాం. రైట్, సో ఇప్పుడు 4 2 అవ్వాలంటే ఎవరితో మల్టిప్లై అవ్వాలి? 8తోనే మల్టిప్లై అవ్వాల్సింది. సో ఆన్సర్ 48 అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 52. A and B invest in a business. B invests twice the amount invested by A. After 4 months from the start of the business, C joins the business with an amount equal to B's investment. If at the end of the year the total profit received was 97,500, how much was B's share in the profit? Okay, right. This we have to do. చేద్దాం ఒకసారి. ABC started a business. B invests twice the amount A invested. So if A invests 1 part, B's investment will be 2 parts. Next, after 4 months from the start of the business, C joins the business with an amount equals to B's investment. 4 నెలల తర్వాత C వచ్చాడు. ఎలా వచ్చాడంటే B ఎంత పెట్టాడు అంతే పెట్టాడు అనమాట. ఓకే, నౌ AB బిజినెస్ స్టార్ట్ చేశారు. C 4 నెలల తర్వాత వచ్చారు. అంటే AB ఇద్దరిది 12 months ఉంటుంది. చెరో 12 months ఉంటుంది. C 4 నెలల తర్వాత వచ్చాడు కాబట్టి వాడిది 8 months అవుతుంది. అంటే రేషియో ఎంత? టైం పీరియడ్ రేషియో ఎంత అవుతుంది? 12 8 అంటే 3:2 కదా. 3:3:2 డైరెక్ట్గా రాస్తున్నాను అనమాట. రైట్, సో నౌ ఇట్ విల్ బి 3:2
ప్రాఫిట్ షేర్ రేషియో 3:6:4. మొత్తం ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ అమ్మా? 13 పార్ట్స్. ఈ 13 పార్ట్స్ ఎవరికి ఈక్వల్ అవుతాయి? 97,500 ఈజ్ ఈక్వల్ టు 13 పార్ట్స్. మనకు కావాల్సింది ఏంటంటే బీ షేర్ కావాలి. బీ షేర్ ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్. బీ షేర్ ఈజ్ 6 పార్ట్స్. దట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఓకే, నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ 97,975 ఉంది కదా, అది ఎవరి మల్టిపుల్లో చూద్దాం. 9 + 7 ఈజ్ 16, 16 + 5 ఈజ్ 21, 21 ఈజ్ 3 multiple, and again you have one more 3 multiple. 3 multiple into 3 multiple is 9 multiple. In denominator you don't have any 3 multiple. అంటే న్యూమరేటర్లో 2 3 multiples ఉన్నాయంటే 9 multiple కదా ఆన్సర్ అవ్వాల్సింది. నౌ గో టు ఆప్షన్స్ అండ్ చెక్ యువర్ 9 multiple. ఫస్ట్ ఆప్షన్ 9 multiple కాదు, సెకండ్ ఆప్షన్ ఈజ్ 9 multiple. అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఆప్షన్ 9 multiple కాదు, ఫోర్త్ ఆప్షన్ 9 multiple కాదు, ఫిఫ్త్ ఆప్షన్ కూడా కాదు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. డన్. 53. A boat can travel 1 or 2 kilometers downstream in 6 hours. If the speed of the stream is 2.5 km per hour, how much time will the boat take to cover a distance of 66 kilometers upstream? So, ఎంత టైం పడుతుందంట 66 kilometers upstream వెళ్ళాలంటే? రైట్, 66 kilometers upstream వెళ్ళాలంటే అంటే అక్కడ ఏం రాయాలి మనం? అప్స్ట్రీమ్ స్పీడ్ రాయాలి. అక్కడ 66 ఉంది కాబట్టి డైరెక్ట్గా మన ఆన్సర్ 11 multiple అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ స్పీడ్ కానీ ఈ స్పీడ్ కానీ 11 multiple, అప్స్ట్రీమ్ స్పీడ్ 11 multiple అయితే ఆన్సర్ 11 multiple అవ్వకూడదు అనమాట. రైట్, చేద్దాం ఒకసారి. 1 or 2 kilometers 6 hours అంటే ఏమవుతుందంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ విల్ బి 1 or 2 by 6 is 17. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ is 17. స్ట్రీమ్ స్పీడ్ 2.5 అన్నారు కాబట్టి మ్యాన్ స్పీడ్ అంటే ఏం రాస్తాం? -2.5 రాస్తాం కదా. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏం రాస్తాం? మళ్ళీ స్ట్రీమ్ స్పీడ్ తీస్తాం కాబట్టి సో మొత్తం 5 తీసామనుకోండి. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్లో నుంచి స్ట్రీమ్ స్పీడ్ 2.5 తీస్తే మ్యాన్ స్పీడ్ వస్తుంది. మళ్ళీ దాంట్లో నుంచి మ్యాన్ స్పీడ్లో నుంచి మళ్ళీ 2.5 తీస్తే ఏమొస్తుందంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది అనమాట. రైట్, అంటే 17 - 5 కదా, దట్ ఈస్ 12. సో 66/12 అంటే ఇక్కడ 11 multiple ఏం లేదు కాబట్టి ఆన్సర్ విల్ బి 11 multiple. సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 54. A certain sum is invested for 5 years at 6% simple interest per annum in scheme A. When half of that sum is invested for 5 years at 8% per annum simple interest per annum in scheme B, it yields an interest which is 724 less than that which is 724 less than that interest received from scheme A. What is the sum invested in scheme A? ఓకే, ఇంత స్కీమ్ ఏ గురించి ఏంటో చూద్దాం. 5 years 6% అంటే మొత్తం ఎంత వస్తుంది? 30% వస్తుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ స్కీమ్ బిలో హాఫ్ ఇన్వెస్ట్ చేశారంట. దేంట్లో? స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన దాంట్లో. ఎన్ని ఇయర్స్కి? 5 years 8%. 5 years 8% స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసినట్లయితే 40 వస్తుంది, కానీ స్కీమ్ బిలో హాఫ్ అన్నారు కాబట్టి ఎంత అవుతుందంటే 20 అవుతుంది. రైట్, సో 20% వస్తుంది. ఓకే, డిఫరెన్స్ ఎంత? 10%. ఆ 10% ఎవరికి ఈక్వల్ అవుతుంది? 724. 10% is 724. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ అంటే స్కీమ్ ఏలో 100% కదా ఇన్వెస్ట్ చేసింది. 724 10% అయితే 100% అంటే ఏమవుతుంది? ఇంటూ 10 చేస్తాం. సో దాట్ విల్ బి 7240. ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 55. 2 pipes A and B can fill in 15 hours and 24 hours respectively. A third pipe can empty the tank in 40 hours. If all the 3 pipes are opened and function simultaneously, then in how much time the tank will be filled? Okay, so 15 hours anta ఒకటేమో ఫిల్ చేస్తుంది, ఇంకో 24 hours ఇంకోటి 40 hours ఎంటీ చేస్తుందంట. మైనస్ అంటున్నాను ఇక్కడ. సో వీళ్ళ ముగ్గురికి ఎల్సిఎం ఎంత అవుతుందంటే 120 అవుతుంది. సో ఇట్ విల్ బి 8 units ఫిల్ చేస్తారు 1 hourకి. ఇక్కడ 5 units, ఇక్కడ 3 units ఎంటీ చేస్తారు. 3 కలిసి పని చేస్తుంటే ఏమవుతాయంటే రైట్ 8 + 5 is 13, 13 - 3 is 10. అంటే 3 కలిసి పని చేస్తుంటే గంటకి 10 యూనిట్లు పడతాయి. ఫిల్ చేయాల్సిన 120 యూనిట్లు. అంటే 120 యూనిట్లు గంటకి 10 అంటే ఎన్ని గంటలు పడుతుంది? మొత్తం 12 hours పడుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 56. In a village, there are 4,800 registered voters. 70% of the registered voters could cast their votes, and none of their votes were invalid. Next, if only 2 candidates, M and N were contesting the election, and M got 40% more than N, how many votes did N receive? Okay, so మొత్తం 4,800 లో ఎన్ని ఓట్లు క్యాస్ట్ అయినాయంటే 70% క్యాస్ట్ అయినాయి అనమాట. ఓకే, దాంట్లో ఇప్పుడు మనకు ఎవరి గురించి అడుగుతున్నారంటే Nకి ఎన్ని ఓట్లు వచ్చాయి. సో ఇప్పుడు ఇద్దరికి డిఫరెన్స్ ఏంటంటే Mకి 40% ఎక్కువ వచ్చాయంట. ఇఫ్ N got 100%, N will be 140%. అంటే ఏ రేషియోలో ఉంటాయి వాళ్ళిద్దరివి? 7:5 కదా. ఇద్దరు కలిపి ఎన్ని పార్ట్స్? 12 పార్ట్స్. రైట్, మనకు కావాల్సిన N కాబట్టి సో 5/12 అని రాస్తాను. ఓకేనా. సో నౌ 2 zeros gets cancelled and 12 ones are 12 fours are. So it is ఆన్సర్ 7 multiple అవ్వాలి కదా, ఎందుకంటే 7 కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా 7 multiple అవ్వాలి. రైట్, ఎవరున్నారు అక్కడ? ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 57. The area of the largest circle that can be inscribed in a rectangular sheet whose breadth and length are in the respective ratio 7:9 is 616 centimeter square. What is the area of that rectangular sheet in centimeter square? Okay, so area of that rectangle. Area of rectangle అంటే length into breadth కదా. Length ఎన్ని parts? 9 parts. Breadth ఎన్ని parts? 7 parts. సో ఇది ఏరియా అవుతుంది అనమాట. సో ఆన్సర్ 9 multiple అవ్వాలి, 7 multiple అవ్వాలి. ఒకవేళ 9 multiple 2 ఉంటే 7 multiple వెరిఫికేషన్ చేద్దాం. నౌ గో టు ఆప్షన్స్ అండ్ చెక్ 9 multiples. ఓకే,
1 3 4 4 plus 8 it is 12. సో ఇది కాదు. నెక్స్ట్ 1 2 సో 9 అయింది, ఇక్కడ 8 ఉంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ 1 plus 8 is 9. ఓకే, దిస్ కెన్ బి అవర్ ఆన్సర్. నెక్స్ట్ సో ఇట్ ఈస్ 9 9 then 4, ఇక్కడ కూడా కాదు. నెక్స్ట్ 9, ఇక్కడ కూడా కాదు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 58. The height of a triangle is equal to the height of a triangle is equal to perimeter of the square whose diagonal is 12 root 2 and the base of the same triangle is equal to side of a square whose area is 961 meter square. What is the area of the triangle? Okay, సో హైట్ ఎవరికి ఈక్వల్ అవుతుందంటే పెరిమీటర్కి ఈక్వల్ అవుతుందంట. ఎవరికి? ఒక స్క్వేర్ యొక్క పెరిమీటర్కి. కానీ స్క్వేర్లో డయాగనల్ ఎంత ఉందంట? 12 root 2. డయాగనల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇస్ ఏ రూట్ 2, రూట్ 2 రూట్ 2 క్యాన్సల్ అయితే ఏ వాల్యూ ఎంత అవుతుంది? 12. పెరిమీటర్ ఎంత అవుతుందంటే 12 into 4 దట్ విల్ బి 48. ఆ 48 ఎవరు అవుతారు? హైట్ అవుతారు. నెక్స్ట్ బేస్ ఏమవుతుందంట? బేస్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ హూజ్ ఏరియా ఇస్ 961. సో ఏరియా 961 అంటే ఏ స్క్వేర్ ఎంత? 31 స్క్వేరే కదా. ఏ స్క్వేర్ విలువ 31 స్క్వేర్ అండ్ ఏ ఈక్వల్ టు 31. ఆ 31 ఎవరికి ఈక్వల్ అవుతుంది? బేస్కి ఈక్వల్ అవుతుంది. రైట్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటున్నారు హాఫ్ బేస్ ఇంటూ హైట్ అంటే 48 into 31. సో ఇట్ ఈస్ 2 1s are 2 how many times? 24 times. సో 1 into 4 is 4. Answer must be ending with 4. Fourth option final answer. Next 49. The sum of two numbers A and B is 920. 8 13th of number A is equal to 4 15th of number B. By what percent is number B less than number A? Okay, ఇద్దరి దగ్గర కలిపి 920 ఉన్నాయంట. నెక్స్ట్ ఏమంటున్నారు? 8 13th of A's amount is equal to 4 5th of B's amount అంటున్నారు. అంటే దాని నుంచి ఏం రాయొచ్చు? A by B is equal to ఏం రాయొచ్చు అంటే ఇక్కడ 4 1s are 4 2s are కదా. సో A by B equal to 13/10 అని రాయొచ్చు. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? B అనేది ఎంత పర్సెంట్ తక్కువ? ఎవరికన్నా? A కన్నా. ఎంత తక్కువ? 3 తక్కువ. ఎవరికన్నా? A కన్నా. 3/13 into 100. సో డినామినేటర్ 13గా ఉండాల్సింది, ఎందుకంటే 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఎవరితో డివైడ్ అవ్వదు. రైట్, సో డినామినేటర్ 13 కానీ 13 ఫ్యాక్టర్స్ కానీ ఉండాలి. సో 13 ఉన్నాయి. సో దట్ కెన్ బి ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 60. Sum of the present age of x and y is 24 years more than the present age of z. Y is 16 years younger to z. What is the age of x 6 years ago? X, Y ఇద్దరు కలిపి ఎలా ఉన్నారంట? 24 years more than the z. సో z కన్నా 24 ఏళ్ళు ఎక్కువ ఉన్నారు. Y is 16 years younger to z. Y is 16 years younger to z అంటే ఏం రాసుకోవచ్చు అంటే, సో y 16 ఏళ్ళు తక్కువ ఎవరికన్నా? z కన్నా. రైట్, మరి జెడ్ ఎలా ఉంటారు? 16 ఏళ్ళు ఎక్కువ ఎవరికన్నా? వై కన్నా. సో వై ప్లస్ 16. సో జెడ్ ప్లేస్లో వై ప్లస్ 16 రాస్తారు. వై గెట్స్ క్యాన్సిల్ అండ్ ఎక్స్ ఈక్వల్ టు 40. మనకు కావాల్సింది ఎక్స్ 6 years అగో కాబట్టి -6 దట్ విల్ బి 34. ఎక్కడుంది? ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ 61. నౌ సింప్లిఫికేషన్స్. √9/16 అంటే ఏం రాయొచ్చు అంటే దట్ కెన్ బి 3/4 మైనస్ 9/16 డివైడెడ్ బై 5/8. సో ఇక్కడ 16 చేయాలంటే ఎవరితో మల్టిప్లై చేయాలంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 4తో మల్టిప్లై చేయాలి. సో 4తో మల్టిప్లై చేస్తే 12 - 9 ఎంత అవుతుంది? 12 - 9 is 3. 3/16 ఇంటూ ఇక్కడ డివిజన్ కదా, డివిజన్ 5/8 అంటే ఇక్కడ ఏం రాస్తాం? ఇంటూ 8/5 రాస్తాం. సో ఇట్ ఈస్ 8 1s are 8 2s are. సో 3/10 అంటే 0.3. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 62. 1.8 x square plus 357.4 equal to 948 minus 561.8. ఇలాంటి ప్రాబ్లమ్స్ని సింగిల్ లైనర్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, మొత్తం రాసుకోవద్దు. ఈ -3 ఇక్కడ 357.4 వెళ్ళిపోతే మైనస్ అయిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే -357.4 అని రాస్తాం. ఇంక ఇక్కడ ఉండదు అది. రైట్, ఇప్పుడు చూస్తే 900లో నుంచి ఎంత తీస్తున్నాం? 500 తీస్తున్నాము, 300 తీస్తున్నాం, అంటే 800 తీసేస్తాం. ఇంకెన్ని హండ్రెడ్స్ ఉంటాయి? 100 ఉంటుంది. రైట్, అంటే 900లో నుంచి 800 తీస్తే ఇంక 100 కదా ఉండాలి. ఇంకొకసారి అబ్జర్వ్ చేస్తే, రైట్, సీ హియర్, అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ. రైట్, ఇక్కడ ఒక 60 ఉందా, ఇక్కడ ఒక 50 ఉందా? 60 50 మొత్తం ఎంత అవుతుంది? 110 అవుతుంది. 110లో ఒక 100 బయటికి లాగండి. అంటే ఇందాక 900లో ఒక 100 ఉంది, ఇప్పుడు ఒక 100 తీసాం. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 10 ఉంది. రైట్, ఇక్కడ ఇంకా ఇక్కడ ఏముందంటే నౌ సీ హియర్, ఇంకా బ్యాలెన్స్ ఇక్కడ 48 ఉంది, ఇక్కడ 48 ఉంది. రైట్, ఇప్పుడు ఏముంది? ఇంకా 40, ఇందాక 10 ఉంది కదా. సో హియర్ ఇట్ ఈస్ 48 అండ్ ఇక్కడ 1.8 and then 7.4. 1.8 and then 7.4. సో 10 బ్యాలెన్స్ ఉంటే 38 ఉంటుంది. ఇక్కడ 1.8 7.4 మొత్తం చేస్తే ఎంత వస్తుందంటే, సో దాట్ విల్ బి 9.2 అవుతుంది. సో 9.2 తీసేస్తే ఏమవుతుందంటే, సో దీంట్లో నుంచి 9.2 తీసేస్తే ఏమవుతుందంటే, సో 28.8 మిగులుతుంది. సో 1.8 x square is equal to
28.8. డెసిమల్ కట్ చేస్తే ఏమవుతుందంటే డెసిమల్ క్యాన్సిల్ అయితే సో 18x² ఈక్వల్ టు 288, x² ఈక్వల్ టు 18. హౌ మెనీ టైమ్స్ దట్ ఈస్ 16 టైమ్స్. సో x వాల్యూ ఎంత అవుతుందంటే 4 అవుతుంది, విచ్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 63. సో ఇట్ విల్ బి 2/7 into 119/169 into 195/272 into x is equal to 300. ఓకే రైట్. సో చూస్తే సాల్వ్ చేయకుండా ట్రై చేద్దాం ఒకసారి. డోంట్ సాల్వ్, అనాలిసిస్ చేస్తూ ట్రై చేద్దాం. ఇక్కడ 13², ఇంకా న్యూమరేటర్లో 13 ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి. సో ఇది 13 10 119 అనేది 13 టేబుల్ ఉండదు, 195 ఉంటుంది 13 టేబుల్లో ఉంటుంది కదా. 13 15 సార్ 195 అంటే ఇక్కడ ఒక 13 ఇక్కడ ఒక 13 క్యాన్సిల్ అయినా ఇంకా బ్యాలెన్స్ ఇక్కడ ఇంకో 13 ఉంటుంది కదా. ఈ 13 ఇటు వెళ్ళిపోతుంది కదా, రైట్. ఈ 13 ఇటు వెళ్ళిపోతుంది. ఇక్కడ 2 ఉంది 5 ఉంది అంటే ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమవ్వాలంటే, మనకు రాబోయే ఆన్సర్ ఏమవ్వాలంటే అవర్ ఆన్సర్ మస్ట్ బి a multiple of 13 with 1 0, a multiple of 13 with 1 0. సో 13 మల్టిపుల్ అవ్వాలి 1 0 అవ్వాలి. అంటే ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి ఆన్సరే కాదు. 13తో పోతుందా, 13 1s are 13, రిమైండర్ ఇస్ 82 పోదు. నెక్స్ట్ ఇక్కడ 13 1s are 13, రిమైండర్ ఇస్ 11 అండ్ ఇక్కడ పోదు. నెక్స్ట్ ఇక్కడ 13 1s are 13, రిమైండర్ ఇస్ 9, 94 పోదు. ఇంకా బ్యాలెన్స్ ఎవరున్నారు, ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 64. ఒకసారి అబ్జర్వ్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం కూడా ఎవరిలోకి మార్చుకోవాలంటే 2లోకి మార్చుకోవాలంట. రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం ఎవరిలోకి మార్చుకోవాలి, 2 పవర్స్లోకి మార్చుకోవాలి. మనకి టూస్ ఎక్కడ ఉన్నాయో వాటి గురించే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇంకా మిగిలిన ఏ నెంబర్స్ కనపరచకూడదు మనకి. ఇక్కడ 16 ఏం రాసుకోవచ్చు అంటే 2/4 రాసుకోవచ్చు. 2/4 హోల్ క్యూబ్ అంటే ఎంత అవుతుంది, 2/12 అవుతుంది. 2/12 డివిజన్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ 12² ఉంది కదా. 12 అంటే ఏమవుతుందంటే 12 మీన్స్ 4 3s are 12. అక్కడ నాకు 2కి సంబంధించిన వాళ్ళే కావాలి. 4 3s 12 అంటే 4 2కి సంబంధించినే కదా. 2² రాయచ్చు కదా. 2² అండ్ దెన్ స్క్వేర్ అంటే 2/4 అవుతుంది కాబట్టి -4 రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ డివిజన్ ఉంది కాబట్టి 6 అంటే 2 3s are 6 కదా. మళ్ళీ 2 3s are 6 కానీ 2 కూడా క్యూబ్ ఉంటుంది కదా, రైట్. దట్ విల్ బి -3. సో 12 -7 అయితే ఏమవుతుంది, సో దట్ ఈస్ 2/5 అవుతుంది. అంటే 2 పవర్ ఎవరు ఉండాలి, 5 ఉండాలి. ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 65. 6370/45.5 plus 5 cube minus 3185 divided by 13 equals to question mark. ఓకే 6370/45.5 అంటే ఇప్పుడు దీన్ని ఇంటూ 2 చేశాను అనుకోండి, దిస్ విల్ బి 91. ఇక్కడ దీన్ని కూడా మరి 2 చేయాలి కదా. సో ఇక్కడ ఎంత వచ్చినా కానీ ఇంటూ 2 చేసుకోవాలి. 91 హౌ మెనీ టైమ్స్, 91 7 టైమ్స్. 9 7s are 63 కదా. 91 7 times is 637 అండ్ దెన్ 0 ఉంది కాబట్టి. సో మొత్తం ఎంత అవుతుంది ఇక్కడ 140 ప్లస్ 5 క్యూబ్ ఎంత అవుతుంది, 140 ప్లస్ 5 క్యూబ్ 5 క్యూబ్ ఈజ్ 125. సో ఓవరాల్ దట్ విల్ బి 265లో నుంచి ఎంత తీస్తున్నాం మనం. సో 3185/13 చేస్తే ఎంత అవుతుందంటే 3185/13. సో ఇట్ ఈస్ 13 2s are 26, రిమైండర్ ఇస్ 58. సో 4 టైమ్స్ అవుతుంది. సో మొత్తం 245 అవుతుంది అనమాట. ఇక్కడ 13తో డివైడ్ చేస్తున్నాం. సో 265 minus 245 దట్ ఈస్ 20. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 66. 4 1/19 divided by 8 1/19 into 43 5/7 అంటున్నారు. సో 4 1/19 అంటే ఏం రాస్తామంటే 77/19 డివైడ్ బై అంటే ముందు ఏం రాస్తాను, ఇంటూ రాస్తాను. సో 19 8s are దట్ ఈస్ 152 plus 1 దట్ ఈస్ 153 అంటే 19/153 అవుతుంది. ఇంటూ 43 7 టైమ్స్ ఎంత అవుతుందంటే 47s are 280, 3 7s are 21. సో మొత్తం 301. సో దట్ విల్ బి 306/7 అవుతుంది. నాకు సాల్వ్ చేయకుండా న్యూమరేటర్లో 11 మల్టిపుల్ కనిపిస్తుంది కాబట్టి నా ఆన్సర్ 11 మల్టిపుల్ ఉండాలి. ఎందుకంటే డినామినేటర్లో 11 మల్టిపుల్ ఎక్కడ లేరు కాబట్టి. సో ఆన్సర్ ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 67. 154 into 0.5 minus 128 into 0.5 x minus 204 into 0.5. ఈ వాల్యూ మొత్తం ఇటు పట్టుకొచ్చాం అనుకోండి, ప్లస్ అయిపోతుంది కదా, రైట్. అంటే ఇక్కడ కూడా అన్నిట్లో కామన్ థింగ్ ఏంటంటే 0.5 మీరు కామన్ తీసారనుకోండి 154 minus 128 plus 204. సో దాట్ విల్ బి 158 128 డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుందంటే 26 వస్తుంది అనమాట. 26 plus 24 204 ఎంత అవుతుందంటే 230 అవుతుంది. 230లో హాఫ్ ఎంత అవుతుంది, 115 అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 68. 124 into 155 divided by 62 plus 240/15 equal to question mark. 62 1s are 62 2s are 155 into 2 అంటే ఎంత అవుతుందంటే 310 అవుతుంది అనమాట. నెక్స్ట్ 15 16 టైమ్స్ అవుతుంది. సో 16 రాస్తే 326 ఉండాలి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 32% of 350 minus 38% of 450 plus x equal to
128 అనమాట. రైట్. 32% అంటే ఏం రాస్తామంటే లెట్స్ టేక్ 10%, ముందు 30% తీసుకోండి, ఆ తర్వాత 2% తీసుకోండి. 10% ఎంత 35, 30% ఎంత 105. 30% మీన్స్ 35 into 3 105 అవుతుంది. రైట్. 2% ఎంత అవుతుందంటే 1% ఈజ్ 3.5, 2% ఈజ్ 7, 105 plus 7 that will be 112. 112 minus here 40% minus 2% తీసుకోవచ్చు కదా 38%ని. వాట్ ఈస్ 10%? 45. 40% అంటే డబల్ 90 అవుతుంది, 180 అవుతుంది. 40% ఈజ్ 180 అండ్ 2% సబ్స్ట్రాక్ట్ చేయాలి. 1% ఈజ్ 4.5, 2% ఈజ్ 9. 180లో నుంచి 9 పోతే 171 వస్తుంది. 171 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 128. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యూనిట్ చూద్దాం. ఇక్కడ 8 ఉందా? 8. ఇక్కడ 2లో నుంచి 1 పోతే ఎంత అవుతుంది? సారీ, 17 బిగ్గర్ నెంబర్లో సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే 11లో నుంచి 2 పోతే 9 వస్తుంది. ఇది -9 అవుతుంది అనమాట. ఇటువైపు వచ్చేస్తే +9 అవుతుంది. 8 + 9 ఎంత? 7తో ఎండ్ అవ్వాలి. రైట్. థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ 70. 6 square means 36, or else you can write it as 6 into 6 into cube root 512 అంటే 8, and that is equal to under root and then 16 under root x. 8 1s are 8 2s are 8 1s are 8 2s, and then 2 1s are 2 how many times? 3 times. 6 3s are 18. అండర్ రూట్లో ఎవరు ఉంటే మనకి 18 వస్తారు? 324 ఉంటే వస్తారు. ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్. వీ హ్యావ్ Q1 Q2s. ఖచ్చితంగా ప్రాసెస్ చేసి సాల్వ్ చేయాల్సిందే. నో అదర్ ఆప్షన్ హియర్. అండ్ చేద్దాం. Q1 ఏమి ఇచ్చారు? 71 question Q1. A man engaged 10 men to make 320 toys in 5 days. After 3 days, he found 120 toys were made. How many additional men should he employ to complete the work on time? So 10 men 320 toys 5 days లో చేయాలంట. అంటే 10 men 5 days లో కొంత వర్క్ చేయాలి. 3 రోజుల తర్వాత కొంత చెప్పింది కాకుండా 3 రోజుల తర్వాత కొంత వర్క్ చేశారంట. అయితే ఎక్స్ట్రాగా మనుషులు కావాలి. ఎంత మనుషులు కావాలి? వర్క్ కంప్లీట్ అవ్వాలంటే 5 days లో ఫినిష్ అవ్వాలన్నమాట. రైట్. ఇంతకు ఎన్ని టాయ్స్ ఫినిష్ చేయాలి? 320. ఎన్ని చేశారు? 120. అంటే వర్క్ మొత్తం ఎన్ని పార్ట్? సో 0 0 క్యాన్సిల్. సో 4 3s are 4 8s are. వర్క్ మొత్తం 8 పార్ట్స్ అయితే ఎన్ని పార్ట్స్ చేశారు? 5 పార్ట్సే చేశారు. వర్క్ మొత్తం 8 పార్ట్స్ అయితే 5 పార్ట్సే చేశారు అనమాట. రైట్. సారీ, వర్క్ మొత్తం 8 పార్ట్స్ అయితే 3 పార్ట్స్ చేశారు. ఎన్ని రోజులు చేశారు? 3 days చేశారు. వాళ్ళు అలా చేసుకుంటూ పోతే వాళ్ళు అలా 3 పార్ట్స్ 3 daysలో చేస్తే బ్యాలెన్స్ ఉన్న 5 పార్ట్స్ ఎన్ని రోజులు చేస్తారు? 5 daysలో చేస్తారు. కానీ వర్క్ మొత్తం ఎన్ని రోజులు అవ్వాలి? 5 daysలో అవ్వాలి. వర్క్ మొత్తం 5 daysలో అవ్వాలి. రైట్. ఒకసారి చూద్దాం. 120/320. సో ఇట్ ఈస్ 3/8. వర్క్ మొత్తం 8 పార్ట్స్ 3 పార్ట్స్ అయింది. సో ఇఫ్ ఇట్ ఈస్ ద వర్క్ టు బి కంప్లీటెడ్, సో 3 days తర్వాత మనకు 5 days మొత్తం ఓవరాల్గా టైం ఉంది. 3 days తర్వాత ఎన్ని పార్ట్స్ అయింది? 3 పార్ట్స్ అయింది. ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఎన్ని పార్ట్స్ ఉంది? 5 పార్ట్స్ ఉంది. 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ ఎన్ని రోజులు అవ్వాలి? 2 daysలో అవ్వాలి యాక్చువల్గా. కానీ వీళ్ళ ప్రకారం వీళ్ళు 3 days 3 పార్ట్స్ చేస్తే ఎన్ని రోజులు చేస్తారు? 5 days చేస్తారనమాట. రైట్. అంటే 10 men ఈ 5 పార్ట్స్ వరకు ఎన్ని రోజులు చేస్తున్నారు? 2 days చేస్తే మరి 10 men ఈ 5 పార్ట్స్ వరకు 5 daysలో చేస్తే మరి 2 daysలో చేయాలంటే ఎంతమంది మనుషులు కావాలి? M1D1 M2D2. సో 10 men అంట ఆ 5 పార్ట్స్ వరకుని 5 daysలో చేస్తే ఎంతమంది మెన్ ఆ 5 పార్ట్స్ వరకు 2 daysలో చేస్తారు. సో 50 ఇక్కడ 50 ఇక్కడ /2 అంటే 50/2 అంటే 25 కదా. M వాల్యూ ఈజ్ 25. M వాల్యూ ఈజ్ 25. అంటే ఇక్కడ 25 ఉంది కదా. కానీ ఆల్రెడీ మన దగ్గర ఎంతమంది మెన్ ఉన్నారు? 10 men ఆల్రెడీ వీ హ్యావ్ 10 men. సో 25 - 10 అంటే ఎంత అవుతుందంటే 15 అవుతుంది అనమాట. రైట్. అంటే అడిషనల్గా ఎంతమంది తీసుకురావాలి? 15 men మనం అడిషనల్గా తీసుకురావాల్సి ఉంది. ఓకేనా. సో Q1 వాల్యూ ఈజ్ 15. రిమెంబర్ Q1 వాల్యూ ఈజ్ 15. నెక్స్ట్ Q2. Excluding stoppages, the speed of train is 65 km/h, and including stoppages, it is 52 km/h. How many minutes does the train stop in 1 hour? Okay. So this is a difference between speeds by highest speed into 60 anamata. Difference between speeds enta 13 by highest speed enta 65 into 60. It is 13 1s are 13 5s are 5 1s are 5 12s are 5 1s are 5 12s are. So Q2 is 12 అంటే 12 minutes అవుతుంది ఇక్కడ. Q2 is 12 whereas Q1 is 15. So Q1 ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్. A man covered a certain distance at some speed. Had he moved 3 km faster, he would have taken 40 minutes less. If he had moved 2 km slower, he would have taken 40 minutes more. The distance is. సో కొంత డిస్టెన్స్ని కొంత టైంతో కొంత స్పీడ్ కొంత టైంతో ట్రావెల్ చేస్తాడంట. ఒకవేళ స్పీడ్ పెంచితే 3 స్పీడ్ ఎక్కువతో వెళ్తే టైం ఎంత తక్కువ పడుతుందంట? 40 minutes తక్కువ, T-40, అండ్ అదే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు. నెక్స్ట్. సో స్పీడ్ 2 km తగ్గిస్తే టైం 40 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాడు, T+40. సో అదే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు. రెండు ఈక్వేషన్స్ నుంచి ఏం రాయొచ్చు అంటే 3t ఫస్ట్ ఈక్వేషన్ నుంచి 3t - 40s ఈజ్ ఈక్వల్ టు 120. నౌ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చు అంటే -2t
ప్లస్ 40s ఈజ్ ఈక్వల్ టు 80 రాయొచ్చు. సో ఫ్రమ్ దిస్ వాట్ వీ కెన్ సే, రెండింటిని యాడ్ చేస్తే t ఈజ్ ఈక్వల్స్ టు 200 అండ్ స్పీడ్ ఏమవుతుందంటే 12 అవుతుంది. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టైం కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ 12 ఇంటూ టైం ఎంత 200/60. సో 0 గెట్స్ క్యాన్సిల్, 6 1s are 6 2s are. సో 2 into 20 ఎంత అవుతుందంటే 40 అవుతుంది. సో Q1 ఈజ్ 40. Q1 ఈజ్ 40 kilometers. నెక్స్ట్ Q2 కావాలి మనకి ఇప్పుడు. నౌ లుక్ ఎట్ Q2. వాట్ Q2 ఈజ్ దర్? 7. What is the least number that should be subtracted from 7600 so that the remainder of 10 is always left when the number is divided by 15, 24 and 42? So వీళ్ళతో డివైడ్ అయితే రిమైండర్ 10 రావాలంటే అయితే 7600 నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలని అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాను. లెట్స్ టేక్ ఎల్సిఎం ఫర్ 15, 24 and 42. 15, 24, 42కి 3 కామన్గా ఉంది కదా. సో 3 5 times, 8 times and then 14 times. ముందు 5కి 8కి 14కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 280 అవుతుంది. 280 into 3 ఎంత అవుతుందంటే 840. సో 840 ఈజ్ ద నంబర్. సో we will divide 7600 with 840. 849 times is 7560. 849 times is 7560. రిమైండర్ 40 వచ్చింది. కానీ మనకు కావాల్సిన రిమైండర్ అంతా 10 రావాలి. అంటే ఎంత సబ్స్ట్రాక్ట్ చేయాలి? 30 సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో మనం ఆ నంబర్ నుంచి ఎంత సబ్స్ట్రాక్ట్ చేయాలంటే 30. సో ఇక్కడ Q1 40 వచ్చింది, Q2 30 వచ్చింది. సో ఆన్సర్ Q1 greater than Q2. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 73. A rectangular hall 12 meters and 12 meters long and 10 meters broad is surrounded by a veranda 2 meter wide. Find the area of the veranda. ముందు హాల్ ఏరియా ఎంత తీసుకుందాం. 12 లాంగ్ 10 బ్రాడ్ అంటే హాల్ ఏరియా ఇస్ 12 ఉంటుంది, దట్ ఈస్ 120 మీటర్ స్క్వేర్. అండ్ వరండా 2 మీటర్, వరండాతో కలిపి హాల్ ఏరియా, వరండా హాల్ మొత్తం కలిపి ఎంత అవుతుందో చూద్దాం. సో 12+2 అండ్ 10+2. సో లాంగ్ 12+2 అవుతుంది, బ్రాడ్ 10+2 అవుతుంది. సో 14 into 12 ఎంత అవుతుంది? 168 అవుతుంది. సో 120 ఏంటంటే ఓన్లీ రెక్టాంగులర్ హాల్, 168 ఏంటంటే హాల్ అండ్ దెన్ వరండా. డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుందంటే 48 వస్తుంది. సో 48. Q1 is 48. What is Q2? In how many ways a committee of 6 members can be formed from 5 ladies and 7 gentlemen if a majority of committee members should be ladies? సో మొత్తం 6 కావాలంటే మెజారిటీ లేడీస్ ఉండాలి. 6లో మెజారిటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 6లో ముగ్గురు ఉంటే ఈక్వల్గా ఉంటారు. మెజారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ 4. సో మెజారిటీ ఫీమేల్ ఉండాలంటే ఏం రాస్తామంటే 5C4 into 7C2 ప్లస్ 5C5 into 7C1. సో 5C4 అంటే 5 అవుతుంది, 7C2 అంటే 21 అవుతుంది, అండ్ ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 7 అవుతుంది. సో 21 into 5 is 105, 105 plus 7 is 112. సో 112 అవుతుంది. ఇప్పుడు Q1 48, Q2 112 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? Q1 less than Q2. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 74. A man sells a horse for rupees 800 and lost something. Had he sold it for 980, he would have gained, his gain would have been double the former loss. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద హార్స్. 800 అమ్మితే కొంత నష్టపోయాట, 980 అమ్మితే ప్రాఫిట్ వస్తుందంట. ప్రాఫిట్ ఎలా ఉంటుందంట? లాస్ అయిన దానికి 2 times ఉంటుందంట. సో ప్రాఫిట్కి లాస్కి రేషియో ఏంటంటే 2:1 అనమాట. ఓకే రైట్. 800కి 980కి డిఫరెన్స్ ఎంత? ద డిఫరెన్స్ బిట్వీన్ 800 and 980 is 180. ఈ మొత్తం ఎన్ని పార్ట్స్? 3 parts. సో 180/3 ఎంత అవుతుంది? 180/3 is 60 అండ్ ప్రాఫిట్ 120 వస్తుంది, లాస్ ఎంత అవుతుందంటే 60 వస్తుంది. సో లాస్ 60 అంటే కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది? 800 plus 60, దట్ విల్ బి 860. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద హార్స్ is 860. ఫస్ట్ Q1 అయిపోయింది. నెక్స్ట్ Q2. A and B salaries together amount to 2000. A spends 95% of his salary and B spends 85% of his salary. Now their savings are same. What is B salaries? A spends 95% and savings enta 5%. 5% of A is equals to 5% of A is equal to 15% of B అవుతుంది. సో A by B ఎంత అవుతుంది? A by B. A by B equal to 15/5. that will be 5 3s 3/1. అంటే మొత్తం వాళ్ళ రేషియో ఎలా ఉంది? 3:1. 3:1 ఎవరికి ఈక్వల్ అవుతుంది? 2000కి ఈక్వల్ అవుతుంది. సో మనకు కావాల్సిన బీ శాలరీ అన్నారు కాబట్టి, సో 4 parts 2000 అయితే 1 part ఎంత అవుతుంది? 500 అవుతుంది. సో Q2 is 500. సో Q1 is 860, Q2 is 500. ఆన్సర్ Q1 greater than Q2 అవుతుంది. నెక్స్ట్ 75. A sum of rupees 1550 is lent out into two parts, one at 8% and the other at 6%. Total income, annual income is 106. The money lent at 8% is okay. సో రెండిట్లో పెట్టాడు అనమాట, రెండు స్కీమ్స్లో. ఫస్ట్ స్కీమ్ 100x, సెకండ్ స్కీమ్ 100y అనుకుంటే రెండు కలిపితే ఎంత అవుతుందంటే 1550 అవుతుంది. సో ఏం రాయొచ్చు అంటే x plus y ఈక్వల్ టు 100 కామన్ ఇస్తే x plus y ఈక్వల్ టు 15.5 రాసుకుందాం అనుకోండి. ఇంట్రెస్ట్ ఏం అవుతుంది? ఫస్ట్ స్కీమ్ మీద 8% అంటే 8x అవుతుంది, ఇక్కడ 6x అవుతుంది, అంటే 8x plus 6x ఈక్వల్ టు 106. అప్పుడు ఏం రాయొచ్చు? 4x plus 3y ఈజ్ ఈక్వల్స్ టు 53 రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ మొత్తం మనకు కావాల్సింది 8% అన్నారు కాబట్టి x వాల్యూ కావాలి, అంటే y తీసేయాలి కదా. సో 4xలో నుంచి 3x పోతే x, 3yలో నుంచి 3y పోతే రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 3y అండ్ 15.5 into 3 ఎంత అవుతుందంటే 46.5 అండ్ దెన్ 53 ఎంత అవుతుందంటే 46.5
అండ్ దెన్ 53, సో దట్ విల్ బి 6.5 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 6 అయితే 100 ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 650 అవుతుంది. అంటే 8%కి ఎంత పెట్టాడు, 650 పెట్టాడు అనమాట. Q1 is 650. నాకు Q2 కావాలి ఇప్పుడు. రేడియస్ ఆఫ్ ఎ వీల్ ఇస్ 14 centimeters. హౌ మెనీ టైమ్స్ డస్ ఇట్ రివాల్వ్ డ్యూరింగ్ ఎ జర్నీ ఆఫ్ 0.66 kilometers. సో రేడియస్ ఆఫ్ వీల్ 14 అంట ఎన్నిసార్లు తిరుగుతుంది, రివాల్వ్ అంటే తిరగడమే కదా. సో ఎంత జర్నీ చేయాలంట, 0.66 kilometers జర్నీ చేయాలంట. ఓకే, నౌ see here, if you observe carefully, it is like సర్కంఫరెన్స్ అయితే తీసుకుందాం. ఎన్ని సర్కంఫరెన్స్లు కావాలి ఇంటూ టైమ్స్ టీ ఈక్వల్స్ టు, సో మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంట, 0.66 అంటే 0.66 కిలోమీటర్స్ అంటే మీటర్స్లోకి మారిస్తే 0.66ని ఫ్రాక్షన్గా రాసుకుంటే 66/100, మీటర్స్లోకి రాస్తే ఏం రాస్తాం, ఇంటూ 1000 రాస్తాం, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం రాస్తే 2πr అంటే ఏం రాస్తామంటే 2πr అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఈస్ 14 centimeters, రైట్. 14 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు 66/100 ఇంటూ 1000 ఇంటూ ఇవన్నీ మీటర్స్, మళ్ళీ సెంటీమీటర్స్లోకి మార్చాలంటే 1 meter = 100 centimeters ఇంటూ 100. సో క్యాలిక్యులేట్ చేస్తే టీ వాల్యూ వస్తుంది, వేర్ టీ వాల్యూ విల్ బి మోర్ దాన్ 650 కన్నా ఎక్కువే అవుతుంది. సో ఆన్సర్ Q1 less than Q2, సెకండ్ ఆప్షన్ అవుతుంది.